డిసెంబర్ 31న జరిగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే సుక్క ముక్క లేకుండా దావత్ అనేది ఉండదు. అందుకే ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి బామ్ ₹5 అద్భుతం. ముఖ్యంగా మన రాజధాని హైదరాబాద్లో ఒక్క రాత్రిలో 350 కోట్ల అమ్మకాలతో ఆల్ టైమ్ రికార్డు నమోదైనట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. డిసెంబర్ నెలలో ముందుగా సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత క్రిస్మస్, ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు రావడంతో మందుబాబులు పోటీ పడి మరీ మందు కొనుగోలు చేశారు. దీంతో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఎక్సైజ్ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత 3 రోజుల్లో మొత్తంగా 1000 కోట్ల వ్యాపారం జరిగింది. అదే 5 రోజుల్లో 1350 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తంగా డిసెంబర్ నెలలో అయితే 5000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో 3800 కోట్ల మద్యం విక్రయాలు మాత్రమే జరిగాయి. అంటే లాస్ట్ ఇయర్ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా తెలంగాణ చరిత్రలోనే ఒక నెలలో అత్యధిక మద్యం అమ్మకాలు రికార్డు కావడంతో స్టేట్ హిస్టరీలోనే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ అయినట్లయింది. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగి డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో 520 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా 31న 370 కోట్లకు పైగా మద్యం అమ్మకాలతో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ అయినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడం వల్లే ఈ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. దీనివల్ల కొత్తగా మద్యం దుకాణాలు ప్రారంభించిన యజమానులకు భారీగా లాభాలు రావడంతో పాటు ఎక్సైజ్ శాఖ కూడా లాభాల పంట పడినట్లయింది.